ఇంట్లో ఏదైనా ఒక అకేషన్ ఉన్నా లేదా స్వీట్ తినాలి అనిపించినా ఎక్కువ టైం పట్టకుండా చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్న శనగపిండి, గోధుమ పిండి యూజ్ చేసి సూపర్ టేస్టీగా ఒక బర్ఫీ రెసిపీని ఈరోజు మన వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. బర్ఫీ ఇలా నోట్లో పెట్టగానే అలా వెన్నలాగా కరిగిపోతుంది. సూపర్ టేస్టీగా ఉండే ఈ బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌లో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. బర్ఫీ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. గ్రామ్స్‌లో 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్‌గా గోధుమ పిండిని కూడా వేసుకోండి. మీరు ఏదైనా మెజరింగ్ కప్స్‌తో కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మంచి సువాసన వచ్చి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్‌లో కాస్త నెయ్యి లేనట్లుగా అనిపిస్తే అవసరమైతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే స్కిప్ చేయండి. శనగపిండి, గోధుమ పిండి ఏమాత్రం మాడకుండా మంచి సువాసన వచ్చే వరకు వేగి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి, గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు డ్రై కోకోనట్ పౌడర్‌ని వేసుకోండి. ఈ పౌడర్ ఎలా చేయాలో ఆల్రెడీ షార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా కాస్త రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పాలను వేసుకోండి. ఇక్కడ నేను కాచి చల్లారబెట్టుకున్న పాలను యాడ్ చేస్తున్నాను. పచ్చి పాలు వేయొద్దు. కాస్త కాంచి చల్లారనిచ్చి యాడ్ చేసుకోండి. పాలు వేయగానే పిండి మొత్తం ఉండలుండలుగా అనిపిస్తుంది. మంటని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉండకట్టిన పిండి మొత్తం పొడిబారిపోతుంది. మీరు కాస్త ఓపికగా ఫ్రై చేయండి చాలు. ఇలా మధ్య మధ్యలో స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆటోమేటిక్‌గా పొడి పొడిగా అయిపోతుంది. చూసారు కదా! ఇలా పొడి పొడిగా అయిపోతుంది. చూసారు కదా! మనం వేసిన శనగపిండి, అలాగే గోధుమ పిండి పొడి పొడిగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఏమాత్రం మాడకుండా. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనము పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. పాకం పట్టడం కోసం ఒక బౌల్‌లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి, గోధుమ పిండి మెజర్ చేసామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారను వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. అరకప్పు నీళ్లు పోసి పంచదారని పూర్తిగా కరగనివ్వండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. పూర్తిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పంచదారను పూర్తిగా కరగనివ్వండి. ఈలోపు మనము బర్ఫీని సెట్ చేసుకోవడం కోసం ఒక మౌల్‌కి నెయ్యిని కానీ లేదా బటర్‌ని కానీ అప్లై చేసి పక్కన రెడీగా ఉంచుకోండి. పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ ఈస్ ద ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా పూర్తిగా మిక్స్ చేసి పాకం ఒక మరిగి కాస్త లేత ముదురు పాకం వచ్చే వరకు పట్టండి. తీగ పాకం వచ్చిందనుకోండి మనకి బర్ఫీ లాగా రాదు. హల్వా లాగా అయిపోతుంది. సో, మనకి ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లు లేత ముదురు పాకం రావాలి. అంటే మరీ పెద్దగా కాకుండా కాస్త లేత ముదురు పాకం. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లు మనకు ఈ మాత్రం పాకం వస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్‌ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి, అలాగే శనగపిండి బ్యాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకు ఇది ఇలా డైరెక్ట్‌గా వేసుకున్న తర్వాత ఎక్కువ సేపు మిక్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఫ్రై చేసిన గోధుమ పిండి, అలాగే శనగపిండి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలున్నాయి కదా! కాస్త ఎక్కువ సేపు మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉండలు కాస్త కరిగి లిక్విడ్‌లో కలిసే వరకు. మీకు ఈ ప్రాసెస్ కాస్త కష్టం అనిపిస్తుంది అనుకుంటే శనగపిండి, అలాగే గోధుమ పిండి ఫ్రై చేసుకున్న తర్వాత జల్లించుకోండి. ఈజీగా కలిసిపోతుంది. ఈ బ్యాటర్ కాస్త పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఏమాత్రం జారుగా అనిపించినా కాస్త బర్ఫీ సెట్ అవ్వడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. బర్ఫీలే కాకుండా హల్వా లాగా అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా? పాన్‌కి ఎక్కడ అంటుకోకుండా పూర్తిగా సెపరేట్ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకొని అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి స్పూన్‌కి అంటుకోకుండా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోండి. పైన మీకు నచ్చితే కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కాస్త పిస్తాని, అలాగే బాదం పప్పుని తీసుకున్నాను. మీకు నచ్చితే కాజుని కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉంటే సిల్వర్ పేపర్‌ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకాస్త బ్రైట్‌గా మంచి లుక్‌లో కనిపిస్తుంది. స్
ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు బోలెడంత డబ్బులు పోసి బయట కొనకుండా ఇంట్లోనే రెగ్యులర్‌గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. పైగా ఇంట్లో చేసిన స్వీట్స్ పిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతాయి కూడా. సో, తప్పకుండా ఈసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కాస్త చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ సైజులో కట్ చేశాను. ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న అకేషన్స్‌కి తప్పకుండా ట్రై చేసి ఇంటిల్లిపాదికి సర్వ్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మంచి స్వీట్ బ్యాక్ కూడా ఇస్తారు. ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోయింది. చాలా బావుంది స్వీట్ అనేసి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసిన ఈ బర్ఫీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.